హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? టుడే నేను చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు చెప్పాలనుకుంటున్న వీడియోలో పూర్తిగా వీడియో వింటేనే మీకు అర్థమవుతుంది. ఎన్నోసార్లు యూనియన్లో ఏం బ్లాకేజెస్ వస్తున్నాయి మేడం, అవి నాకు తెలియాలి అని అడుగుతారు. బ్లాకేజెస్ వెళ్ళిపోతేనే మన లైఫ్లో రీయూనియన్ జరుగుతుంది. ఆ బ్లాకేజెస్ ఏంటంటే ఎన్నో ఎనర్జీస్ స్టక్ అయి ఉంటాయి మన మన ఔరాలో, మన బాడీలో, మైండ్ బాడీ సోల్లో, మన సెప్టల్ బాడీస్లో. అవన్నీ కూడా టైమ్ టు టైమ్ రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఇది నేను చెప్పాలనుకుంటున్నా, మన ఎన్నో సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో ఎన్నో ఎనర్జీస్ డౌన్లో మన ఒరాలో ఉంటాయి. కాబట్టి అవి అవి ఫౌండేషన్, దాట్ ఈస్ ద ఫౌండేషన్. క్లియర్గా లేకపోతే యూనియన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. రీయూనియన్ చేశానికి ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు మనం ఎనర్జీ క్లీన్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ క్లీన్జింగ్ ఏంటి, ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఎనర్జీ క్లీన్జింగ్ అంటే ఏంటిదంటే మన ఆరాలో ఏదైతే స్టక్ అయి ఉందో, ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఏవైతే వేరే వాళ్ళ మెనిపులేషన్స్ ఉన్నాయి, ఏవైతే ఇంకా ఎన్నో బ్లాకేజెస్ ఉన్నాయో, ఎన్నో అవన్నీ కూడా టైం టు టైం మనము రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే పర్టికులర్ దానికి ఎనర్జీ క్లీన్జింగ్ది మెడిటేషన్ ఉంటుంది, అది ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి? అహంకారం అనేది మనలోకెళ్ళి వెళ్ళిపోవాలి. ఆ షాడో వర్క్‌లోనే వెళ్తది. బట్ ఎనర్జీ క్లీన్జింగ్ మనము పర్టిక్యులర్‌గా మన ఎనర్జీని, మొత్తం నెగెటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాం. దానికి ఎన్నో వస్తువులు గూడా అవసరం పడతాయి. ఎనర్జీ క్లీన్జింగ్ చేసేటప్పుడు నేను గ్రూప్‌లో గూడా చెప్పాను. చాలా మీలో ఎంతో సోల్ సిస్టర్స్ జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళకెంత ఫ్రీగా, హల్కగా ఫీల్ అవుతుందో అని చెప్పారు కదా! అది చాలా సంతోషంగా అయింది నాకు కూడా. ఎందుకంటే మీకింత యూజ్‌ఫుల్ అవుతుంది. ఆ తర్వాత ఎనర్జీ క్లీన్ చేసిన తర్వాత ఎంతో భారమంతా వెళ్ళిపోయి నేను చాలా, చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. చాలా హల్కగా ఫీల్ అవుతున్నాను. చాలా లైట్‌గా ఫీల్ అవుతున్నాను అని చెప్తా ఉంటారు కదా మీరు. అండ్ అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు మేడం అని చెప్తుంటారు కదా! ఎనర్జీ క్లీన్జింగ్ అంత పవర్‌ఫుల్ ఉంటది డియర్ ఫ్రెండ్స్. సో, మనము ఎనర్జీ క్లీన్జింగ్ చేస్తే ఎలా మనకి యూనియన్‌కి ఒక కీ లాగా యూజ్ అవుతదంటే, మొత్తం క్లీన్ ది ఎనర్జీ. హి యూనివర్స్ మనకి ఒక ఎనర్జీస్, ఏవైతే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవిటిని రిలీజ్ చేస్తేనే మనము లా ఆఫ్ అట్రాక్షన్‌ని యూజ్ చేసి మన లైఫ్‌లో మన ట్విన్ ఫ్లేమ్‌ని ఫిజికల్ ప్లేన్‌లో కూడా మనం ఒక మ్యాగ్నెట్ లాగా క్రియేట్ అయ్యి అతన్ని మన దగ్గరికి తీసుకురావచ్చు. ఎనర్జీ క్లీన్జింగ్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ ఆల్సో మీ ట్విన్ ఫ్లేమ్‌కి కూడా అంతే అవసరం. అది కూడా నేను క్లాస్‌లో చేపిచ్చాను కాబట్టి, మీ అందరూ ఎంతో సోల్ సిస్టర్స్, సోల్ బ్రదర్స్ మీరు చేపిచ్చుకున్నారు కాబట్టి ఎనర్జీ క్లీన్జింగ్. కొందరు పర్సనల్‌గా చేయించుకున్నారు, కొందరు గ్రూప్‌లో చేయించుకున్నారు. దట్స్ వెరీ వండర్‌ఫుల్ రిజల్ట్ మీకొచ్చిందనేసి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా సోల్ సిస్టర్స్‌కి రీయూనియన్ అయ్యి నా పార్ట్నర్ నాతో మాట్లాడగలుగుతున్నారు అని మీరు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అవుతుంది. అలాగే ఏంటంటే అహంకారం అండ్ ఎవ్రీడే మీరు రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో ద్వేషాలు కావచ్చు, వేరే వాళ్ళయి ట్యాప్ ఇన్ అవుతుంటారు కదా! ఎన్నోసార్లు మనం ట్యాప్ ఇన్ అవుతుంటాం. ఆహ్, స్నానం చేసేటప్పుడు గూడా నేను చెప్తాను మీకు, రాక్ సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్ యేసుకొని స్నానం చేయండి. క్రిస్టల్ సాల్టే చాలా బావుంటది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ విజువలైజేషన్ చేయండి ఆ టైంలోకి. మొత్తం బ్లాక్‌గా లేకపోతే డార్క్ కలర్‌గా అంతా స్నానం చేసిన కొద్దీ ఆ బ్లాక్ ఎనర్జీస్ అంతా బయటికెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో కూడా చాలా లాభాలు కలుగుతాయి. అండ్ మనం చేసే మెడిటేషన్ ఉంది కదా! నే మొత్తం ఎనర్జీ క్లీన్జింగ్ అదైతే సూపర్ అసలు. స్నానం అయిన తర్వాత మీరు డైలీ సాల్ట్‌లో స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా ధరతీ మాతకి, మన భూమికి, మన మదర్ ఎర్త్‌కి థ్యాంక్ యూ అని ఖచ్చితంగా చెప్పండి ప్రణామం చేసి. ఓకే. అండ్ ఆల్ నెగెటివ్ ఎనర్జీస్ అబ్జర్వేషన్ చేస్తుంటది. మదర్ ఎర్త్ మీలోకెళ్ళి క్లీనింగ్ చేస్తుంటది. అది చాలా ఇంపార్టెంట్. అలాగే నేను ఈ వీడియో చేసేటప్పుడు ఏం వీడియో చేయాలి అని అడిగాను మా దుర్గా. చెప్పండి యూనివర్స్, చెప్పండి నాకు
వీడియో చేయండి, చేయండి అని నాకు మెసేజెస్ వస్తున్నాయి మీవి. అయితే ఏం వీడియో చేయాలి? లిటరల్లీ అదే టైంకి 444 కనిపించి ఇదే క్లిక్ అయింది. ఎనర్జీ క్లీన్జింగ్ గురించి చెప్పండి. ఏమేం లాభాలు కలిగినాయి అందరికీ చెప్పు. అండ్ ఎలా చేయాలి అది చెప్పు. ఎందుకంటే ఎన్నో బ్లాకేజెస్ రిలీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వార్నింగ్ మెసేజ్ ఏంటంటే యూనివర్స్‌కి కార్య యోజన, యాక్షన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ప్లాన్ చేయండి మీరు. యాక్షన్ ప్లాన్ హౌ టు డూ. యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎంబడే ఇన్నర్ వర్క్ చేస్తున్నారు అయితే పరిపూర్ణంగా చేయండి ఇన్నర్ వర్క్. యాక్షన్ తీసుకోండి. ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చేయాలనుకుంటారో ఎంబడే చేయడం చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మాధుర్గా యూనివర్స్ నాకు చెప్పండి. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇన్నర్ వర్క్ అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ మీలో ఉంటే ఇన్నర్ వర్క్ చేసేదానికి ఆలోచించకండి. ఎనర్జీ క్లీన్జింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తర్వాత ఔరా క్లీనింగ్ టైమ్ టు టైమ్ చేయండి. ఎవ్రీడే ప్రొటెక్షన్, నెగటివిటీ రిమూవింగ్ ప్రొటెక్షన్ షీల్డ్ తీసుకున్నది. ఇన్నర్ వర్క్ అంటే ఏంటి అనేది నేను వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా కూడా కన్ఫ్యూజన్ ఉంది. కొందరు ఏం చేస్తున్నారు, రాంగ్ పద్ధతిగా ఇన్నర్ వర్క్ చేయడం, రాంగ్గా చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను నేను మీకు. సో కొందరు ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ఈరోజు నాకు 444 కనిపించుకుంటే ఏమని కనిపించిందంటే ఫౌండేషన్ న్యూ ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు జస్టిస్ కావాలి అంటే, దాంట్లో మీరు ముందుకెళ్ళాలంటే, యూనియన్ కావాలంటే కలెక్టివ్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా విషయాలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 444 మీలో ఎంతోమందికి కనిపిస్తుంది కావచ్చు. 444 మళ్ళీ మళ్ళీ కనిపిస్తే మీ ఫౌండేషన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి అని దీని మీనింగ్. 444 ఒకవేళ మీకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తే మీరుకి మెసేజ్ ఏంటంటే, ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు మీ ఫౌండేషన్ని క్లియర్ చేసుకోండి. ఆల్ నెగటివిటీ రిమూవింగ్ అండ్ ప్రొటెక్షన్ షీల్డ్ ఎవ్రీడే చేస్తూ ఎనర్జీ క్లీన్జింగ్ చాలా ఇంపార్టెంట్ అని మీకు మెసేజ్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఫౌండేషన్ని క్లీన్ చేయండి. ఓకే, ఎన్నో క్లియరెన్సీ అవుతేనే కానీ ముందుకెళ్ళలేరు. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎనర్జీ క్లీన్జింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హౌ టు డూ అని చెప్పేసాను ఆల్రెడీ. చాలా క్లీన్గా, నీట్గా చేయాలి అది కానీ. ఓకేనా? సో ఈరోజు మనము మాట్లాడిన ఎనర్జీ క్లీన్జింగ్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమైందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. ఓకే, అండ్ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఎనర్జీ క్లీనింగ్ కోసం మీరు కమెంట్ చేయండి అండ్ మెసేజ్ చేయండి. నాకు సెషన్ బుక్ చేసుకున్నది ఉంటే అది చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎనర్జీ క్లీన్జింగ్ గురించి అవి కూడా కమెంట్ బాక్స్లో అడగండి. ఇన్నర్ వర్క్ గురించి ఏమైనా కమెంట్స్ ఉంటే, మీకు 444 ఎక్కువ కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా ఎనర్జీ క్లీన్జింగ్ మీకు అత్యవసరం, ఇమ్మీడియట్గా అవసరం అనేది చెప్పాలనుకుంటున్నాను యూనివర్స్. థ్యాంక్ యూనివర్స్, లవ్ యూనివర్స్.